సభాక్షత వహించిన విజయరామ్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా పిలిచిన రత్నం గారికి, తర్వాత ఆకుల చంద్రశేఖర్ గారు, ఆయన మెయిన్ ఈ సభల ఒక కార్యక్రమానికి ఒక పల్లెటూరు గ్రామీణ వాతావరణం తీసుకొచ్చి మన చేతుల్లో మన ఆరోగ్యం అంటూ ప్రజలకి అవగాహన కలిగిస్తూ మనం నిండు నూరేళ్ళు ఇంకొంచెం ఆరోగ్యంగా ఉండటానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, ఈ మొత్తం వేదిక ముందు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా రైతులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రైతులకి కూడా పాదాభివందనాలు. ఎందుకంటే వ్యవసాయం చేయటం ఒక ఎత్తు, సేంద్రియ వ్యవసాయం చేస్తూ ప్రజలకి ఆ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి అవగాహన ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి మొత్తంగా అందరూ కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్గా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయటం, గ్రామం ఊరువాడ ఎంత శుభ్రంగా ఉండాలో మన ఆరోగ్యం కూడా మన చేతుల్లో అంతే చక్కగా ఉండాలని మనందరికీ అవగాహన కలిగిస్తూ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. సార్, మీకోసం వినటం చూడటం జరిగింది. ఈరోజు చక్కగా ఈ విధంగా చూస్తున్నాను. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఇంకా ఇక్కడ మీలాగా చాలామంది కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు, చాలా దూర ప్రాంతాల నుంచి. వాళ్ళందరికి కూడా ఈ ఒక సముద్రంలాగా ఉంది మొత్తం. ఎందుకంటే ఇంకా ఇలాంటివి ఎన్నో చేయటానికి మీరు ఇంతలు చెప్పారు, కంటిన్యూగా ఈ యొక్క యాక్టివిటీ జరుగుతుంది అనేసి. దానికి మేము మా వంతుగా కూడా మేము సాయం చేస్తాము. మీరు ఇంతలు చెప్పారు, గుడి దగ్గర కూడా ఏర్పాట్లు చేద్దామని, అది కూడా చేద్దాం సార్. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా వరకు నేను గమనిస్తున్నాను ఇప్పుడు దాకా ఒక్కటి కూడా ఎక్కడా కూడా లేదు, ఆఖరికి బ్యానర్స్లో కూడా పెట్టలేదు. అది చాలా ఆనందంగా ఉంది. ఒక క్లాతులతో ఇలా డిజైన్ చేసి అన్నీ మనం ఏ విధంగా బతకాలి, మన ఆరోగ్యం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన జీవనశైలి పిల్లలకి పిల్లలకి అన్ని విధాల. సార్, నేను ఒకటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతలా 5 ఎకరాలు 100 ఎకరాలు అడిగారు కదా సార్, రైతులు సేంద్రియం కోసం పండించడానికి. మా వంతుగా మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాము. నేను కూడా అవకాశం ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం మీద ముందుకు తీసుకెళ్తాను. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముఖ్య అతిథిగా ప్రతి ఒక్కరు క్లాత్ బ్యాగ్ని తీసుకెళ్ళండి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళద్దు, ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్ని తీసుకెళ్ళండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉండటానికి మీ వంతుగా మీరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది 5 ఎకరాలు వ్యవసాయం చేయటం కాదమ్మా మేము అడిగింది. ఇది ఈ సభల కార్యక్రమం స్వామివారి దయతో అధికారులు దీన్ని 5 రోజుల కోసం మాకు ఇచ్చారు. ఇది నిరంతరం చేయాలంటే మాకు కొంత వ్యవస్థ ఉండాలి, సొంత వ్యవస్థ. ఒక 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే జాతీయ రహదారి పక్కన కావాలి. దీనివల్ల ఎందుకు జాతీయ రహదారి పక్కన అనుకుంటున్నామంటే, మన హిందువులందరూ కార్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు 2-3 గంటల్లో వేల మంది వెళ్తారు అటు ఇటు. భారతదేశం మొత్తంలో ఈ తరహా భోజనం జాతీయ రహదారి మీద ఎక్కడా లేదు. అంత కెమికల్ లేకపోతే నాన్ వెజ్. మన తెలుగు వంటలు లేవు. ఆ తెలుగు వంటలు అన్నీ కూడా ఇప్పుడు వర్మ గారు, రాంబాబు గారు, శైలేంద్ర గారు, ఇలాంటి పెద్ద పెద్ద మహనీయులంతా ఉన్నారు కదా, సుందర్రాజు గారు, వీళ్ళందరూ మన అమ్మమ్మ కాలం నాటి ఉన్న వంటలన్నీ 600 రకాలు ఉన్నాయంట. ఇవన్నీ మన రైతులతో పండించి 5 ఎకరాల్లో ఒక మోడలు. ఆ మోడల్ ఏంటంటే 81 చెట్లు వస్తాయి, 35 రకాల పంటలు ఉంటాయి ఉప్పు తప్ప. ఆ మోడల్ ఒక 400 గజాల్లో ఉంటుంది. తర్వాత మంచి పార్కింగు, అక్కడ ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ చేస్తాం భవిష్యత్తులో. ఇసుమంత ప్లాస్టిక్ లేకుండా, రసాయనాలు లేకుండా ఇలాంటి చలువు పందిర్లు వేసి పెళ్ళిళ్ళు చేస్తాం. ఎవరైనా పెళ్ళిళ్ళు కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. ఆ భోజనాలు పెడతాం. అలాగే వాళ్ళకి మంచి, ఆ దంపతులకి పిల్లలు పుడితే వాళ్ళకి ఉయ్యాల పండగలు చేస్తాం, ఉపనయనాలు చేస్తాం. ఇంకా వాళ్ళ పిల్లలు పెద్ద అయితే పెళ్లి చూపులు కూడా అక్కడే చేస్తాం. ఇలాంటివన్నీ చేయటానికి ఒక 5 ఎకరాల భూమి ఉంటే అక్కడ పాడి గురించి చెప్తాం, పంటల గురించి చెప్తాం, విత్తనాల గురించి చెప్తాం. తర్వాత విత్తనాన్ని ఎలా నిల్వ చేసుకోవాలో చెప్తాము, వర్షపు నీళ్ళు ఎలా దాచుకోవాలో చెప్తాం. బోరు ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేస్తాం,
ఎండిపోయిన బోర్లోకి నీళ్ళు ఎలా తేవాలో తెప్పిస్తాం. అన్ని విషయాలు అక్కడ సమగ్రవంతంగా 365 రోజులు ఏదో క్లాసు ఏదో ఒక అంశం మీద నడుస్తూ ఉంటుంది. జాతీయ రహదారి మీద పెడతాం వల్ల రాను పోను వచ్చే వాళ్ళకి మంచి భోజనం దొరుకుద్ది. ఇలా అక్కడ చేయటం వెనక దీని ఉద్దేశం. విశాలంగా ప్రశాంతంగా పెడతాకి సిటీలో అయితే 5 ఎకరాల ల్యాండ్ దొరకదు కాబట్టి మేమే ఊరి అవతలికి వెళ్ళిపోతాం. సిటీకి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పెట్టుకుంటే వారాంతంలో వచ్చి నెలాఖరికి వచ్చి మనకు కావాల్సిన వస్తువులన్నీ ప్రొవిజన్స్ కూడా అక్కడ అన్నీ తీసుకుంటారు. ఇక్కడ ఇలా స్టాల్స్ ఉన్నట్టుగా. ఇలా ఒక్క రాష్ట్రంలో మనం చేస్తే వేరే రాష్ట్రంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దానికోసం ఒక 5 ఎకరాల ల్యాండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరిచ్చినా జీతం రెంట్ కడతాం 10 సంవత్సరాలు, కానీ కొనలేము. 10 ఏళ్ళు మమ్మల్ని ఖాళీ చేయించడం వద్దు. ఇక్కడ ఇలా మనం పెట్టి వీళ్ళందరిలో ఇలా చైతన్యం తీసుకురాగలుగుతాం మనం. భోజనం ద్వారానండి మనకి భూమి పాడైపోయినాకే పంట పాడైపోయింది, పంట పాడైపోయినాక మనం పాడైపోయాం. మళ్ళీ ఆవుతోనే ముడిపెట్టి ఉంది కాబట్టి ఇవన్నీ పాలేకర్ గారి విషయాలు, అన్నీ రాజీవ్ దీక్షిత్ గారి విషయాలు అన్నీ అక్కడ చెప్పటానికి ఒక చోటు కావాలి నిరంతరం చేయటానికి. ఆ చోటుని నిన్న మేము కూర్చున్నప్పుడు సభల టీం అంతా అనుకున్నాం ఇలా చేద్దామని. అలా మీరు చేస్తే నేను 3 నెలల టైం మీకు ఇస్తా. 3 నెలలు వచ్చి నేను వైజాగ్లోనే ఉంటా, అన్ని పనులు చేసి పెడతా. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.